జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ మొదలైంది. కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రేపటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ చర్చిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ఏడాది పాలన, హామీల అమలు వంటి కీలక అంశాలపై రేవంత్ రెడ్డి సర్కార్ను ఎలా ఇరుకున పెట్టాలన్న దానిపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కొనసాగుతోంది. కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఇక రేపటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ఏడాది పాలన, హామీల అమలు వంటి కీలకమైన అంశాలపై రేవంత్ రెడ్డి సర్కార్ను ఎలా ఇరుకున పెట్టాలి అన్న దానిపై కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కొనసాగుతోంది. కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రేపటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో శాసనసభలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై కేసీఆర్ ప్రధానంగా చర్చిస్తున్నారు. మొత్తం 1 గంట పాటు ఈ సమావేశం కొనసాగబోతోంది. ప్రభుత్వ వైఫల్యాలు, ఏడాది పాలన, హామీల అమలు వంటి కీలకమైన అంశాలపై రేవంత్ రెడ్డి సర్కార్ను ఎలా ఇరుకున పెట్టాలి అన్న దానిపై కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. రెడ్డి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఝాన్సీ రాణి, గంటకు పైగా బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరుగుతా ఉంది. కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మండలిలో, అసెంబ్లీలో ఎలా ఎండగట్టాలనే అంశంపై తీవ్రంగా చర్చిస్తున్నారు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలందరికీ కూడా దీనిపైన ఎలాంటి సమస్యలు తలెత్తాలి, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి తుంగలో దొక్కారు, ఎలాంటి హామీలు అమలయ్యాయి, ఎంతవరకు అమలయ్యాయి, ప్రజల స్పందన ఎలా ఉంది, ప్రభుత్వాన్ని ఏ అంశాలపైన ప్రధానంగా ఇరుకున పెట్టాలనేటువంటి చర్చ కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. మాజీ మంత్రులు ఉన్నటువంటి ఏ శాఖలకు సంబంధించిన వారందరినీ కూడా లీడ్ తీసుకోవాల్సిందిగా చెప్తున్నారు. ప్రధానంగా ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చినటువంటి అమల్లో కానటువంటి స్కీమ్స్ ఏమున్నాయి, వాటి వైఫల్యాలు ఎలా ఎండగట్టాలనే విషయాన్ని క్లియర్ గా దిశానిర్దేశం, అలాగే గ్రామ పంచాయతీలకు నిలిచిపోయిన 600 కోట్ల పైగా నిధుల అంశం కూడా లేవనెత్తాలని చెప్పి కూడా కేసీఆర్ చెప్తున్నట్టు తెలుస్తుంది. లగచర్లో భూ నిర్వాసితుల అంశం అయిన హైడ్రా, మూసి సుందరీకరణ ప్రభుత్వాన్ని ఎలా కార్నర్ చేయాలి, ఎలా ఇరుకున పెట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, మంత్రులు ఎవరెవరు ఏం దాడి, బీఆర్ఎస్ పై ఎలాంటి దాడి చేసేటువంటి పథకాలు రూపొందించుకుంటున్నారు, దానికి ప్రతి దాడి ఎలా చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమాన్ని మర్చిపోయిందనే విషయాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే అంశం పైన క్లియర్ గా దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే రామకృష్ణ, ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ వస్తుంది, ప్రతిపక్ష నాయకుని పాత్రను మాజీ సీఎం కేసీఆర్ పోషించట్లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి కదా. సో ఈసారి అసెంబ్లీ శీతాకాల సమావేశాలకి కేసీఆర్ అసెంబ్లీకి వెళ్తారా? ఎలా ఉండబోతోంది పరిస్థితి? ఈసారి శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వెళ్తారనేటువంటి ఉత్కంఠను మాత్రం ప్రజల్లో, పార్టీ నాయకుల్లో కూడా కొనసాగుతోంది. ఈ రోజు వరకు చూసినట్టయితే ఇప్పటి వరకు ఆఫ్ స్క్రీన్ నుండి నడిపించినటువంటి కేసీఆర్ ఆన్ స్క్రీన్ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి 1 సంవత్సరం వేసి చూసిన తర్వాతనే ప్రజల్లోకి కానీ డైరెక్ట్ గా మీడియా ముందుకు రావాలనేటువంటి ఒక ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. 1 సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి స్థాయిలో వ్యతిరేకత ప్రజల్లో రావడం, కొంత అధికారంలో రావడం, అదేవిధంగా పార్టీ క్యాడర్ లో కూడా కొంత విభేదాలు, పంచాయతీలు జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఈ సమావేశాలకు అటెండ్ అవుతారనేటువంటి
ఒక వాయిస్ కూడా వినిపిస్తోంది. కేసీఆర్ మేజర్ ఎజెండాతో మాత్రమే హౌస్ లో అడుగు పెడతారు, అప్పటి వరకు అంత అవసరం లేదని చెప్పి కూడా పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి నేపథ్యం. అలాగే రామకృష్ణ, సుమారు గంట పాటు నుంచి బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ కొనసాగుతోంది. ఇంకా ఎంత సమయం పట్టొచ్చు ఈ మీటింగ్ కంప్లీట్ అవ్వడానికి? మీటింగ్ అనంతరం మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఝాన్సీ, బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ గంట పైగా ఆ మధ్యలో ముందుగానే స్టార్ట్ అయినప్పటికీ మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా మల్లారెడ్డి కావచ్చు, ఇంకా కొంతమంది కొంత ఆలస్యం రావడంతో పాటు ఆ భోజన కార్యక్రమాలు పూర్తి చేసి తర్వాత మీటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రధాన అంశాలు ఎజెండాగానే ఈ డిస్కషన్ జరుగుతా ఉంది. వాడి వేడిగా కొంత డిస్కషన్ జరుగుతా ఉంది. మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పాత్ర పోషించాలి, ఏ శాఖలకు సంబంధించి ఎవరెవరు మాట్లాడాలి, దానికి ప్రభుత్వం ఏం కౌంటర్ ఇస్తుంది, మనం ఏం ఆన్సర్లు రెడీగా పెట్టుకోవాలి, గతంలో ఎంత సంక్షేమ పథకాలు అమలు చేశాం, దానికి ఎంత ఖర్చు అయింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంత అలకేట్ చేస్తుంది, ఎంత తక్కువ ఉంది, డెఫిషియన్సీ ఎంత ఉంది అనే అంశాన్ని చూపిస్తూ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితిలో కార్నర్ చేస్తూ రాబోయేటువంటి లోకల్ బాడీస్ గవర్నింగ్ లో తమ సత్తా చాటాలని చెప్పి కూడా ఈ దిశగానే ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు, ఎమ్మెల్సీలకు మండలిలో కూడా చాలా సీరియస్ గా ఈ విషయంపై డిస్కస్ చేయాలని చెప్పి కేసీఆర్ చెప్తున్నారు. ఈ శీతాకాల సమావేశాల్లో పార్టీ ఏ లైన్ అయితే తీసుకుంటుందో హౌస్ లో దాన్ని బేస్ చేసుకునే మన భవిష్యత్తు పార్టీ ఆధారపడి ఉంటుందని పార్టీ క్యాడర్ గాని, శ్రేణులు గాని అందరూ కూడా దాన్ని బేస్ చేసుకుని పార్టీలో ఉండడమా పోవడమా అనేటువంటి కొంత సబ్జెక్ట్ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ లెవెల్లో కానివ్వండి, మున్సిపాలిటీ లెవెల్లో కానివ్వండి, కొంతమంది ప్రధానమైనటువంటి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఊగిసలాడుతున్న నేపథ్యంలో ఈ సమావేశము వారికి ఒక దిశానిర్దేశం చేస్తూ ఒక గైడ్ లైన్ ని వారికి మేము ఉన్నాము అని చెప్పి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఏ విధంగా నిలబడాలి, వాళ్ళని ఎలా బూస్ట్ చేయాలి, ప్రభుత్వాన్ని ఎలా కార్నర్ చేయాలనేటువంటి అంశం అయితే సీరియస్ గా డిస్కషన్ జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా చూస్తే ఇంకో గంట చిల్లర కూడా ఈ సమావేశం నిర్వహించేట్టుగా కనిపిస్తోంది. ఈసారి శీతాకాల సమావేశంలో మాత్రం కేసీఆర్ హౌస్ లో అడుగుపెట్టే అవకాశం ఉందని చెప్పి కూడా ఆ క్యాడర్ కొంత మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అలాగే రామకృష్ణ, నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో గత 10 ఏళ్లుగా కేసీఆర్ సర్కార్ ప్రభుత్వాన్ని నడిపించింది. దాన్నే మేము కంటిన్యూ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నామని కాంగ్రెస్ సర్కార్ చెప్తుంది. బట్ బీఆర్ఎస్ మాత్రం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టాలనే దానిపై కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తుంది కదా. ఒకవేళ ఇరుకున పెడితే ఏ అంశాలని కార్నర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి అంశంతో ఏర్పడినటువంటి రాష్ట్రము 10 సంవత్సరాలు ఆ దిశలో మేము రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాము. ఈ అంత అభివృద్ధిని ఒక్కసారిగా కుంటుపడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నియామకాల విషయానికి వచ్చినట్టయితే అసలు నియామకాలే నిలిచిపోయాయి, లేవు అని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పుడు మొన్న డిఎస్సి కానివ్వండి, ఆ కానిస్టేబుల్స్ కానివ్వండి, అవి మా టైంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ నే దాన్ని మీరు సరిగ్గా నిర్వహించలేకపోయి చాలా ఇబ్బందులు పడి కోర్టు సమస్యల నుంచి, కాపీయింగ్ సమస్యల నుంచి బయటపడేసి ఏదో తూతూ మంత్రంగా కొన్ని జాబులు మేము అనౌన్స్ ఇచ్చేసి నియామకాలు చేస్తున్నామనడం సరైనటువంటిది కాదని చెప్పి కూడా జిఎన్ఎంలకు కూడా సంబంధించినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా తమ హయాంలోనే పరీక్షలు నిర్వహించామని చెప్పి మీరు ఖాళీ సర్టిఫికెట్ వెరిఫై చేసి నియామక పత్రాలు ఇచ్చినంత మాత్రాన తాము నియమించినట్టుగా రాదని చెప్పి దాన్ని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయకూడదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. నిధుల విషయానికి వచ్చినట్టయితే అంతగా అలొకేట్ చేయట్లేదని చెప్పి, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాపర్ గా ఉన్నప్పటికీ కూడా అది కూలిపోతుందని చెప్పి కూడా కొంత ప్రభుత్వం ఆరోపించి ఇప్పుడు దాని వల్లనే కదా ఈ సీజన్ లో ఇంత ముందు సీజన్ లో కూడా పంటలు పండాయని చెప్పి ఎలాంటి అవినీతి గాని ఎలాంటి లోపాయకం లేకుండా ఉన్నటువంటి వాటిని కూడా క్లియర్ గా ఉన్న ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ బద్నాం చేసే విధంగా ముందుకెళ్తుందని చెప్పి ఆరోపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.